జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ సందర్భంగా ప్రెస్ పత్రికా ప్రతినిధులకు మీడియా మిత్రులకు మా తోటి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు చెన్నూరు మార్కెట్ యార్డ్లో ట్రాక్టర్ల ద్వారా లారీల ద్వారా తరలి వచ్చిన వాళ్ళు స్వయంగా ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతన్నలకు కూడా పేరు పేరున నేను తల వంచి నమస్కరిస్తూ ఉన్నా. ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో అనేక అక్రమాలకు తావిచ్చిన సందర్భం. ఈరోజు రైతన్నలు చాలా దుఃఖమైన పరిస్థితిలో ఉన్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధులు పాలక నాయకులు వాళ్ళను గాలికి వదిలేసి గాలి మోటార్లా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ సొంత ఫ్యాక్టరీల ఎజెండా పెట్టుకొని ఎంపీ కార్డు, ఎమ్మెల్యే కార్డు, ఒక మినిస్టర్ కార్డు మీద వారు వివిధ రాష్ట్రాలల్లో వివిధ దేశాలల్లో ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళ లాభాల కొరకే తిరుగుతూ ఉన్నారు ఈ కార్డులను పెట్టుకొని. కానీ ఈ ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవో ఏదైతే ఇచ్చినటువంటి మంత్రి పదవితోటి ప్రజలకు మాత్రం ఎలాంటి న్యాయం జరుగుతలేదు, ప్రజలకు సౌకర్యం జరుగుతలేదు. ఈరోజు చూస్తూ ఉంటే 107 వరి సెంటర్లు ఉన్నాయి. ప్యాడీ ప్రొక్యూర్మెంటు మే 10వ తారీఖు వరకు దాదాపు 90% కావాలి. ఇది అలా వచ్చింది 17వ తారీఖు. ఈ రోజుకు పూర్తి స్థాయిలో వడ్లు ఖరీదు కావాల్సిన సందర్భం. గత బాల్క సుమన్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో 10 సంవత్సరాల ప్రభుత్వం నడిచినప్పటికీ ఏనాడు కూడా రైతులు స్వయాన ట్రాక్టర్ల ద్వారా వాళ్ళు ధాన్యాన్ని తీసుకొని వచ్చిన సందర్భం కనబడలేదు. ఈరోజు రైతులు వాళ్ళ ట్రాక్టర్ల ద్వారా వాళ్ళే లోడ్ చేసుకొని సెంటర్ల నుంచి ఈ గోదాముకు తీసుకురావాల్సిన దుర్భాగ్య పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత హమాలీల పేరు మీద 40 కిలోల బస్తాకు 15 రూపాయల డిమాండ్ తోటి క్వింటల్కు దాదాపు 50 రూపాయలు ఇది హమాలి పేరు మీద వసూలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ దిగుమతి జరుగుతలేదు. ట్రాక్టర్లకు వెయిటింగ్ ఛార్జీలు పడుతూ ఉన్నాయి, లారీలకు వ్యాన్లకు వెయిటింగ్ ఛార్జీ పడుతుంది. క్వింటల్కు దాదాపు 500-600 రూపాయలు ఇక్కడే మీదనే వాళ్ళకు ఖర్చు అవుతూ ఉంది. వాళ్ళు అరగాలం కష్టపడి ఎండా వాననక కష్టపడి పండించిన పంటను ఏదైతే సంవత్సర పొడుగుతో పండించారో అంతకన్నా ఎక్కువ కష్టంగా ఈరోజు భారంగా అమ్ముకునే పరిస్థితి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపరించిందని చెప్పక సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నా. నీవు ఆనాడు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చి గ్రామం ఇల్లు తిరిగినావు. కానీ ఈరోజు వరి సెంటర్లు, వరి ధాన్య కుప్పలను, వరి రాసులను ఎందుకు చూస్తలేవు? ఈ వరి ధాన్యాన్ని ఎందుకు కొనేటువంటి పరిస్థితి చేస్తలేవు? సార్ మీరు మేము అట్లా మీ దౌర్జన్యం ఇప్పుడే చూస్తూ ఉన్నారు. మీరు పోలీసులను పెట్టి మమ్మల్ని ఏదో దౌర్జన్యంగా మమ్మల్ని నోరు మా గొంతు ఆపుతామంటే చాలా సీరియస్ ఉంటుంది. ఇంకా ఉధృతంగా ఉద్యమం జరుగుతుంది. మొన్నటికి వివేకానంద కొడుకు కూడా పూర్తిగా విఫలమైపోయాడు. నిన్నటికి నిన్న ఎంపీ ఏమన్నాడు? ప్రభుత్వం వడ్లు కొట్టలే అని చెప్పాడు. ప్రభుత్వం అంటే ఎవరు? నువ్వు కాదా? నీ కొడుకు కాదా? నువ్వు నీ అయ్యా మంత్రి కాదా? మీరు మంత్రిగా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి, ఎంపీగా ఉండి మీరు వడ్లు కొట్టలేని చెప్పడం శోచనీయమని మేము చెప్తా ఉన్నాం. నువ్వు ఒక అధికార పార్టీలో ఉండి, నువ్వు ఒక ఎంపీగా ఉండి, ఒక మంత్రిగా ఉండి వడ్లే కొట్టలేదని నువ్వే ప్రెస్ మీట్ పెట్టి ఒప్పుకున్నావు కదా నీ అసమర్థ పాలనను. మీ అసమర్థ పాలన మేము చెప్తా ఉన్నాం. నీ అసమర్థ పాలన గురించి కాదు. రైతులు ఈ రోజు అందమూరి రామచంద్రాన్ని ఏడుస్తా ఉన్నారు. ఇలా కళ్ళాయ మీద రైతులు అందరూ దుఃఖంలో ఉన్నారు. కనీసం ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు లేవు. ఇక్కడ మొన్న మేము ఆసనాలో పోతే వచ్చి కలెక్టర్ వచ్చిండు, దేవులవాడ లక్ష్మీపురం పోతే కలెక్టర్ వచ్చిండు. రాత్రి లైట్లు పెట్టుకోవడం అన్నారు. ఆనాటికి ఈనాటికి 2 లారీలు పోయినాయి. ఇవాళ ఎన్ని వందల లారీలు, ఇవాళ 70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడ ఏ ఒక్కటి కూడా కొనుగోలు జరుగుతలేదు. ఖబర్దార్ వివేక్ వెంకట స్వామి గారికి ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. నీకు సిగ్గుచేటుగా నువ్వు తలదించుకొని తిరగాలి. నువ్వు ఈ కాన్సెప్ట్లా నువ్వు రైతుల పక్షాన మాట్లాడాది నాయకునివి నువ్వు ఇలా ఏ ముఖం పెట్టుకొని తిరుగుతావు ప్రజలలో? రేపు చాలా సీరియస్ గా ఉంది. ఇలా రైతాంగం అంతా అట్టుడికి పోతున్నారు. ఇంకా పోతే కరెంటు లేదు. రోజుకో 20 సార్లు అదే అనధికారికంగా కరెంటు కటింగు. నీ ప్రభుత్వంలో, నీ నాయకత్వంలో, నీ కాన్స్టిట్యూన్సీలో పూర్తిగా ప్రజలు ఇలా దుఃఖాలు ఉన్నారు, బాధతోడున్నారు. ఇలా మేము ప్రెస్ మీట్లు పెడతామంటే పోలీసులకు పంపి మమ్మల్ని నువ్వు గెలుగుతావా? మా నోరు నొక్కుతావా? ఏం చేస్తావు? నువ్వు కేతనపల్లి నువ్వు కేసు పెట్టి ఏం సాధించినావు? కేతనపల్లిలా మున్సిపల్ కౌన్సిలర్గా నువ్వు సాధించినావు కేసు పెట్టి. ఇప్పుడు కూడా ఏం సాధించవు. ఖబర్దార్ చెప్తాను. ఇప్పటికైనా కళ్ళని తిరగాలి. ప్రతి ఒక్క గింజ కొనాలని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తాను, కోరుతా ఉన్నాం.